మేము బాపట్ల నుంచి వస్తున్నామండి. మాది బాపట్ల మున్సిపాలిటీ మార్కెట్ బజార్ సచివాలయం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చాలా మేలు జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అనుకుంటమే కాదు, వాళ్ళ బిడ్డలు కూడా, పేదవారు బిడ్డలు కూడా చాలామంది పెన్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళ బిడ్డలు కూడా చూడలేదు. మేము చూసాము. మా వాలంటీర్ వచ్చి ఉదయం 5 గంటలకే వచ్చి తలుపు తట్టి పెన్షన్ ఇస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుంది. మా పిల్లలు కూడా చూడలేదు. మాకు మందులకి, తినడానికి, టిఫిన్కి అవన్నీ జగనన్న ఇచ్చిన 3,000తోనే మేము తింటున్నాము అని చాలామంది అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, ఇళ్ల స్థలాలు కానీ, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ద్వారా చాలామందికి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి చాలా మేలు జరిగిందని అంటున్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు మరిన్ని రావాలని కోరుకుంటూ జగనన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ మా జగనన్నే రావాలి. జై జగన్, జై జగన్, జై జై జగన్. మేము లింగంగుంట్ల 2 సచివాలయం నుంచి అండి, నరసరావుపేట మండలం లింగంగుంట పంచాయతీ నుంచి. మరి జగన్ గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా మరలా కొనసాగాలనే ఉద్దేశంతో మేమందరం కూడా మరి వాలంటీర్ల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం. మరి దేవుడు మంచి అవకాశం మా అందరికి ఇచ్చాడు, ప్రజలందరికీ సేవ చేయడానికి. మరలా ఈ అవకాశం మరలా మాకు కొనసాగించాలని దేవుడిని కోరుకొని మరి ప్రజలందరూ కూడా జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని మేమందరం కూడా ప్రగాఢంగా మరి సంతోషం వ్యక్తం చేస్తూ మరి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రసాద్ గారిని వారి మాకెంతగానో సహకరిస్తూ మమ్మల్ని అందరూ కూడా వెనకని నడిపిస్తూ ఉన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మాది చీరాల మండలం శాంతినగర్ గ్రామస్తులు సల్లూరు ప్రసన్న లక్ష్మి, వాలంటీర్గా పనిచేస్తున్నాను. జగనన్న ఇచ్చిన ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మళ్ళీ జగన్ గారే రావాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము. జై జగన్, జై జై జగన్. వాలంటీర్ వ్యవస్థ ఉదయాన్నే లేచి ఎంతో జగన్ గారు ఇచ్చిన సహన ఓర్పులు సహాయంతో ప్రతి ఒక్క ఇంటికి పేద ధనిక భేదాలు లేకుండా వెళ్ళి పెన్షన్ కాడ నుంచి ప్రతి ఒక్క పథకాన్ని హౌస్ టు హౌస్ విజిటింగ్ చేస్తూ ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. జై జగన్, జై జై జగన్. నా పేరు తిరుపతమ్మ, మాది దర్శి గ్రామం అండి, మాటూరు మండలము, బాపట్ల జిల్లా. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ మాకు బాగానే అందినవి. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలుపుకుంటూ ఈరోజు ఈ సభకి వచ్చేసాము. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని నమ్మకంతో ఇక్కడికి సభాముఖంగా రావడం జరిగింది. మేము ఈ అవకాశం ఇచ్చిన వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై జగన్. నా పేరు హారిక, దర్శి గ్రామం నుంచి వస్తున్నాము, మాటూరు మండలం మాది. ఈ జగనన్న ప్రభుత్వం పథకాలు అన్నీ బాగా, సంక్షేమ పథకాలు కానీ, వాలంటీర్ వ్యవస్థ కానీ అంతా బాగానే ఉంది, అంతా బాగా చేస్తుంది. ఈ జగనన్న మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. ఇంత దూరం మమ్మల్ని పిలిపించి ఇంత సత్కారాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. జగన్కే, వైఎస్ జగన్, జగన్మోహన్ రెడ్డి గారికి.